హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి శారీకి ఏ విధంగా ఫాల్ స్టిచ్చింగ్ చేయాలనేది అయితే చూపిస్తానండి. మనం సిల్క్ శారీకి అయితే ఫాల్స్లు కుడుతూ ఉంటాం కదా. ఈరోజు వచ్చేసి కాటన్ శారీకి ఏ విధంగా ఫాల్ స్టిచ్చింగ్ చేయాలనేది అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. సిల్క్ శారీ ఫాల్ ఈజా, కాటన్ శారీకి ఫాల్ ఈజీ అనేది కూడా మీకైతే చెప్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను శారీ అయితే ఇదిగో రైట్ రాంగ్ అనేది చూసుకోండి. మనం రైట్ అనేది కింది వైపు, రాంగ్ అనేది పై వైపు మనం కుట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే రాంగ్ వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం క్రాస్ ఉంది కాబట్టి ఆ పైన నేనైతే ఆ క్రాస్ అనేది కటింగ్ అనేది చేసేస్తాను. మనం అంచులు కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు అంచు నీట్గా అనేది స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడైతే ఇది రాంగ్ వైపు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఫోల్డింగ్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసిన దానైతే నేనైతే స్టార్టింగ్ వచ్చేసి రఫ్ అనేది లాగాలి. ఇలా రఫ్ లాగిన తర్వాత ఇంకా అంతా కరెక్ట్గా సమానంగా పట్టుకొని అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చాను కదండి. మళ్ళీ మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. శారీ అనేది జరుగుతూ ఉంటుంది, మనం అంతా సర్దుకోవాలి. సర్దుకొని అయితే మనము ఆపుకుంటూ అనేది కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. సిల్క్ శారీనే జరుగుతూ ఉండిద్ది అనుకుంటాం, కానీ కాటన్ శారీ కూడా అంతేనండి. చివర అంచు అయితే కుట్టేసాం కదా, అక్కడ రఫ్ అనేది లాగండి. లాగిన తర్వాత వెంటనే ఇదిగోండి ఇలాగైతే మనం శారీ అనేది పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనము అదిగో అంచు కుట్టాం కదా, అంచు రైట్ అనమాట. ఇది రాంగ్ వైపు అయితే కింద కచ్చింగు కింద ఇది. ఇక్కడైతే మనం ఫాల్ కుట్టాలి కాబట్టి ఇక్కడ ఏ విధంగా కొలత తీసుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని మనము 9 ఇంచుల దగ్గర నుంచి 13 ఇంచుల వరకు అయితే మనము ఎక్కడైనా కానీ ఫాల్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరేనా, 9 ఇంచుల దగ్గర నుంచి 13 ఇంచులు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. దాన్ని బట్టి మీ ఇష్టం అన్నమాట. అటు ఇటుగా అనేది ఫాల్ అనేది పెట్టేసుకోవచ్చు. నేనైతే మార్కింగ్ అయితే వేసాను కదా. ఒకవేళ మీకు టేప్ లేకపోతే ఈ రకంగా అయితే చెయ్యి అనేది మనం బెత్త 4 బెత్తలు అనేది ఈ విధంగా అలా పెట్టేసుకొని చెయ్యి అక్కడ మనం 4 బెత్తలు అయినాకైతే ఫాల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర అయితే టేప్ ఉంది కాబట్టి నేను టేప్ ప్రకారం అయితే ఒక 10 ఇంచుల వరకు అయితే మార్క్ చేస్తున్నాను. 10 ఇంచుల దగ్గర నేను ఫాల్ అనేది కుట్టడానికి అయితే అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫాల్ తీసుకున్నాను. ఫాల్ తీసుకున్నాక రాంగ్ వైపు అనమాట. ఒక సైడ్ స్టార్టింగ్లో రాంగ్ వైపు ఎట్టయితే ఉందో అటు కొంచెం మర్చుకొని అయితే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. ఆ కొంచెం అనేది కుట్టి చూపిస్తాను. ఇలా ఒక పక్క అంచు అనేది కుట్టేసాం కదండి. ఇప్పుడు ఈ విధంగా ఒక పక్క అంచు కుట్టిన తర్వాత అయితే మనం ఫాల్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇందాకైతే మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా, నేను టేప్ తీసుకొని 10 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసాను. అక్కడైతే ఫాల్ అనేది స్టార్ట్ చేస్తాం. కుట్టింది లోపల పక్కకు వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకొని అయితే సమానంగా కుట్టు అనేది ఇంకా చివరి అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనకు నీట్గా రావాలి అంటే జాగ్రత్తగా కుట్టుకోండి. స్టార్టింగ్ అయితే రఫ్ అనేది లాగండి. రఫ్ లాగిన తర్వాత మీరు ఇప్పుడు నీట్గా సర్చ్ చేసుకుంటూ అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ రావచ్చండి. కొంచెం అనేది కుట్టుకుంటూ రావాలి. సరేనా, ఒకసారి అయితే మనం కుట్టి చూద్దాము ఏ విధంగా కుడుతున్నాను అనేసి. ఇదిగోండి, కొంచెం కుట్టి ఆపాను కదా, ఆ విధంగా మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మనము నీట్గా సర్చ్ చేసుకుంటూ సిల్క్ శారీనే కాదండి, కాటన్ శారీ కూడా జరుగుతూనే ఉంటుంది. మనం ఏవైనా ఒకటే రెండు కాబట్టి జాగ్రత్తగా మనం శారీ అనేది సర్చ్ చేసుకుంటూ కుచ్చు రాకుండా అయితే నీట్గా సమానంగా పట్టుకొని మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారా, నేను ఎక్కడ కొంచెం ఎక్కడెక్కడ ఆపుతున్నా చూసుకోండి. మీ వీలుని బట్టి మీరు ఆపుకొని కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. చివరి వరకు అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ వద్దాము. ఇదే విధంగా మనం డైరెక్ట్గా అయితే కుట్టలేములేండి. అలవాటు అయితే మాత్రం కుట్టేస్తారు. మీకు అర్థం కావాలంటే ఇలా నేను ఆపుతూనే కుట్టాలి కాబట్టి ఇలా ఆపుతూనే కుడతాను. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనకు కుచ్చు అనేది రాకుండా చూసుకుంటూ ఉండాలండి. మనం డైరెక్ట్గా కుట్టకూడదు. ఎప్పుడు మనం కుచ్చు వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు కింది పక్క వచ్చేసి సర్చ్ చేసుకుంటూ వస్తున్నాం కదా.
కింద అయితే ఈ విధంగా అయితే కుడుతూ వస్తున్నాం కదా, కుచ్చు వస్తుందా రావట్లేదా అమ్మయ్య రాలేదు అనుకుంటున్నారేమో. కింద పక్క కుచ్చు రాదు కానీ పై పక్కే వస్తుందండి, చూద్దాం అది కూడా. ఇప్పుడు కింద కుచ్చు రాకుండా అయితే మనం కుట్టాం కదా, చివరి వరకు అయితే వచ్చాం కదా, చివర కొంచెం అదొక మార్కింగ్ వేసా కదా, అంత క్లాత్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ చేసేయండి. ఫస్ట్ అయితే అటు కుట్టి చూపించాను కదా, ఇలా కూడా మనం ఫోల్డింగ్ చేసి మనమైతే కుట్టేసుకోవచ్చు అనమాట. ఇంత కుట్టేద్దాము. కుట్టేసాం కదండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కింది పక్క ఇప్పుడు పై పక్క కుట్టాలి కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి కింది పక్క. మామూలుగా మన సిల్క్ సారీ అయితే ఇట్లా మిషన్ లోపల నుంచి ఆ విధంగా కుట్టవచ్చు. ఇది కాటన్ సారీ అంతా నలిగిపోయిద్ది కాబట్టి ఈ విధంగానే కుడదాం. మనం ఫస్ట్ కుట్టాం కదా అక్కడ, తర్వాత ఈ సైడ్ కొంచెం భాగం ఉంది కదా, ఆ కొంచెం అనేది కుట్టేద్దాం. కొంచెం కుట్టాక స్ట్రైట్గా కుడదాం. ఓకేనా? ఈ విధంగా అయితే కుట్టాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా తిప్పేసుకుందాం సారీ. ఇలా తిప్పుకున్న తర్వాత మనం స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడే మనము కుచ్చు అనేది రాకుండా చూసుకోవాలంటే పై వైపే అనమాట మెయిన్ మనకి. ఇదిగోండి చూస్తున్నారా, మనకు కుచ్చు అనేది రాకుండా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా క్లాత్ అనేది సర్దుకుంటూ ఫాల్ నీట్గా సర్చ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి. కుచ్చు వస్తుంది కాబట్టి కుచ్చు రాకుండా చూసుకోవాలి. మన పని ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు అదే చూసుకోవాలి. సరేనా? ఇదిగోండి కుచ్చు అనేది రాకుండా సర్చ్ చేస్తూ ఏ విధంగా సర్చ్ చేస్తున్నానో మీరు కూడా చూడండి. ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఎంత జాగ్రత్త కుడుతున్నానో చూస్తున్నారా? క్లాత్ చాలా జాగ్రత్తగా నేను శారీ సర్దుకుంటూ కింది పక్క ఫాలు కుచ్చు రాకుండా సరి చేసుకుంటూ ఒక చేతితో ఒక పక్క ఇక్కడ పట్టుకున్న మిషన్ దగ్గర ఇంకో పక్క ఏమో అట్లా శారీ సర్దుకుంటూ అయితే కుడుతున్నాం. ఈ విధంగానే మనం కుట్టుకునేది ఫాల్ అనేది. సరేనా? పైన కూడా అంతే అండి, కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఆపుకుంటూ కుట్టొచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. చివరి వరకు అయితే వచ్చేసాం కదండి. ఇంకా కుచ్చు అనేది ఎక్కడ రాకుండా అయితే జాగ్రత్తగా అయితే కుట్టాము. ఈ చివరి కూడా మనం కుచ్చు అనేది రాకుండా చాలా జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఇటు పక్క కూడా మనం అనేది కుట్టేద్దాం. ఇంకా ఇటు తిప్పేసుకుందాం. ఇటు తిప్పేసుకున్న తర్వాత అయితే ఇంకా ఎంత కుట్టేస్తే మనకు ఫాలు ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా చూసుకోవాలి ఒకసారి. ఈ విధంగా అయితే కుట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా కుట్టిన తర్వాత మీరైతే ఇదిగోండి ఒకసారి అయితే చూసుకోండి శారీ ఎలా కుట్టాము ఏంటి, ఫాలు కుచ్చు వచ్చిందా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత అయితే దాని గురించి మళ్ళీ చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఫాలు కుట్టాం కదా, అదే లైన్లో వచ్చిన తర్వాత ఇదిగోండి అంచు అనేది కుడదాం బయట చెంగు వైపు. ఇదిగోండి రైట్ రాంగ్ చూసుకోండి. ఇక్కడ వైట్గా ఉంది అది రాంగ్, ఇది టిక్గా ఉంది కదా సేమ్ కలరు, అదేమో మనకు రైట్ సైడ్ అండి. ఓకేనా? అది రైట్ సైడు, ఇది రాంగ్, అదో రైట్ సైడ్. ఓకేనా? సేమ్ కలర్ అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చి వైట్గా వస్తే ఇది రాంగ్ సైడ్ అనమాట. మనం రాంగ్ సైడే ఫాల్ కుట్టాము, కాకపోతే నీకు వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు మనము కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని అయితే మనమైతే అంచు అనేది కుడదాము. రఫ్ అనేది కంపల్సరీ లాగండి. ఇంకా చివరి వరకు కుట్టు అనేది కుట్టేద్దాం. ఈ విధంగా కొంచెం ఏంటంటే క్లాత్ కచ్చంగు వైపు వేరు, మనం పళ్ళు వైపు వేరనమాట. పళ్ళు వైపు నీట్గా ఉండాలి కదా కొంచెం. ఈ విధంగా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మనం ఆపుతూ అయితే కుడుతున్నాం, డైరెక్ట్ అనే కుట్టట్లేదు. కాటన్ శారీ కదా, అసలు కుచ్చు వచ్చేదే కాటన్ శారీ. కుచ్చు వచ్చేదే కాటన్ శారీ అని ఎందుకు అంటున్నానంటే నేను ఎక్కువ కుట్టడంలో కాటన్ శారీ నాకు కుచ్చు వస్తుంది అనమాట. దాని గురించి చెప్తున్నానండి. కాటన్ శారీ ఈజీ అనుకుంటారేమో, అది మీకు కుట్టే వాళ్ళని బట్టి ఉంటుంది. నా ప్రకారం ఒక చెప్తున్నాను మామూలు క్యాజువల్గా. సరేనా? అంచు అయితే ఈ విధంగా కుట్టాం కదా. అంచు కావాలంటే ఇందులో ఇంకా చిన్నగా కూడా మీరు అంచు అనేది కుట్టుకోవచ్చండి సన్నగా. నేనైతే ఇలాగే కుడతాను. నేను ఎలా కుడుతున్నానో మీకు అలాగే చూపిస్తున్నా. ఇప్పుడు బయట చెంగు అయితే అంచు కుట్టాం కదా, ఫాల్ ఎలా ఉందో ఒకసారి అంతా మనం చూసుకుందాము. ఈ విధంగా అయితే ఫాల్ మొత్తం ఉంది కదండి, చాలా నీట్గా వచ్చింది. మనకి ఎక్కడ కుచ్చు అనేది రాలేదు,
చాలా జాగ్రత్తగా. ఎందుకంటే కాటన్ శారీకి ఈజీగా కుడతామంటామంటే ఎక్కడ మనకి సిల్క్ శారీ ఇంకా జారిపోయేది. కాటన్ శారీ కూడా జారిపోయేది కానీ సిల్క్ శారీ అంత కాదు. అందుకే మన కాటన్ శారీ వస్తే హమ్మయ్య! కాటన్ శారీస్ అంటే ఈజీగా కుట్టేస్తాంలే ఫాల్ అనుకుంటాం. సరేనా? మరి ఫాల్ అంతా అయితే మనం కుట్టేసాం కదా ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్లున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సరేనా? మీకేదైనా డౌట్స్ ఉన్నా నాకైతే అడగండి. మరి మీకైతే చాలామంది వీడియో చూస్తున్నారు గానీ మరి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.